మా అత్తమ్మ సిట్ట సిట్ట ఎత్తుంది బీడీలు మాలసనే వేసింది. నా చేతులకు జట్టలు ఉట్ట బీడీలే అయితలేవు. ఇద్దరం ఒకటేసారి మొదలు పెట్టినాం. మరి ఎట్లనో ఏమో ఇక. ఏమైంది కోడలుదానా నీకు నువ్వే గులుపుకుంటున్నావు? ఏం లేదత్తమ్మ, బీడీలు అయితేనే లేవు అంటున్నా. మాట్లాడితే అయితాయే దాని దాని చేత ఆడియు ఇట్లా అయితాయి. చేస్తున్నా అత్తమ్మ, చేస్తున్నా. సరే ఉంటే బీళ్ళు అయితలేవు ఏమైతలేవు. నేను అల్లింటికి పోయి చేసుకోను అత్త. దాని దాన్ని ఇట్టి రూపకు పోతుండే ఇంకా. సరే అత్తమ్మ పో. నేను ఇటు ఒక్కదాన్నే కూర్చొని బీడీలు చేస్తే మా అత్తమ్మ ఆడ నా మీద అన్ని సాడీలు చెప్తుంది. నేను కూడా ఆడికే పోతా. అవునే నువ్వు వచ్చినవా ఈడికే? అవునత్తమ్మ. ఇంటికాడ తాళం వేసి వచ్చిన వయసు రాలేవే? మంచిగా వేసి వచ్చిన అత్తమ్మ తాళం. ఏం వేసి వచ్చినావో ఏమో. మొన్న గిట్లని వేసి వచ్చినావు మంచిగా వేయలేవు. మళ్ళీ వేసిరాపు మంచిగా పోయి. మంచిగా వేసిన అత్తమ్మ, కావాలంటే చూసుకోవచ్చుకోపో. చూసినారులా దాన్ని ముచ్చట్లు చూసిరాపంట నన్నే ఉమ్మంటున్నది. బాలేమనే నీ కోడలు, బాలే కోడలు దొరికింది పో. ఏ పెద్దమ్మ, మా అత్తమ్మకి ఎక్కించుకుంటే చెప్తున్నావా? నేను తాళం మంచిగానే వేసి వచ్చిన, అందుకే చూసుకొచ్చుకపోనన్నా. మరి మంచిగా చెప్పాలి, అదే చెప్పుడు. ఎక్కిరించుకుంటే ఇట్లా చెప్పబడితేవేమి? నీ కోడలు చిన్న డేంజర్ లేదేమి. నా కోడలు అయితే నేను చెప్పినట్టు వింటది మంచిగా, ఒక్క మాటకు మర్రబడది. పోళ్ళు మీ కోడలు నవ్యనా? ఒకసారి పొద్దుగా ఆకిలు నూకేటప్పుడు నువ్వు మొత్తం చెప్తాది నీ గురించి భాగవతం. ఏ కూరండి నా మెచ్చవట కదా, పిల్లని గోస పోసుకుంటావట. అబ్బా, నా గురించి ఘోరంగా చెప్పినట్టు అయింది. దాని పని రాత్రికి ఉన్నది, ఇక దాని పని చేస్తా చూడు. అయినా మా ముచ్చట నీకెందుకు? అవునే గంగు, అత్త ఓడల నడమ గట్టినే ఉంటాయి. చూసిన అత్తమ్మ ఎట్లా మాట మార్చింది. నువ్వైతే మంచిగా తాళం వేసి వచ్చినావా? నువ్వు టెన్షన్ పడకత్తమ్మ, మంచిగా వేసి వచ్చిన. సరేనే దన్న యూట్యూబ్ బీడీలు రేపు పొద్దుగల 2000 బీళ్ళు ఎంచిపోయేలా సేట వస్తాడు. ఏం చేసుడు ఏమో, బీడీలే అయితలేవు. సరే అత్తమ్మ చేస్తా. అబ్బో, ఇది వరదాకా అత్త కూడా మంచిగా లోలు పెట్టుకున్నది, కానీ ఇప్పుడు మంచిగా కలిసిపోయింది. ఆమె నీకు ఎప్పుడు మా మిన్న కన్నామి, నీ పని నువ్వు చేసుకో సపడాక. అబ్బా, మీరున్నారు ఆస్పరాసలని నీ మీద కన్ను మాకు. ఏంది పెద్దమ్మ గట్ల మాట్లాడుతున్నావు? మేము అప్సరసల కంటే ఎక్కువ. అవునా? సరే, మీరు ఇక్కడ వయవరకల పొట్టులు పెట్టుకుంటారు. మీరు అస్పరసలు అయితే, మేము బీచగాలం అవుతుంది. అవునే, ఇప్పుడు ఒప్పుకున్నవే నువ్వు బిచ్చపుదాని అని. ఏందని బిచ్చపుదాని అంటున్నావు? చూసిన ఆరుల్లా అదే బిచ్చపుదాని అని అనుకుని మళ్ళీ నువ్వు అంటున్నావు అని అంటుంది. నేనేదో మాట వరుస కన్నా, నువ్వు నిజంగా నిలబడితేమే. అయ్యో, మాట వరుస కన్నవా? నేను నిజంగా అనుకున్నానే. అత్తమ్మ మన గాలతో ఏం అవసరం కానీ జల్ది జల్ది బీడీలు చేయి పెద్దమ్మ. కానీ జల్ది జల్ది చేయి నువ్వు కూడా. ఇదేంది కొత్త నెంబర్ వస్తుంది? హలో, ఎవరు? అవును ఉన్నది. ఎవరు మీరు? అవునా, ఇస్తున్నా. ఇగో పక్కకే ఉంది. అత్తమ్మ ఇగో మీ ఫ్యాన్ అట. ఏ ఓన్లే మీ ఫ్యాన్ అట. నువ్వు వీడియోలు మంచిగా చేస్తావని ఫోన్ చేసిర్రు. హలో, మంచిగా ఉన్నారా? నేనే గంగవన్. మీ అత్తమ్మ బాగా ఫేమస్ అయిందేమి, ఫోన్లు కూడా వస్తున్నాయి. మా అత్తమ్మ నెంబరు ఎట్లా తెలిసిందేమో, పొద్దు గుత్త ఇవే ఫోన్లు. మీ అత్తమ్మ గ్రేటేనే.
మీ అత్తమ్మ ఇప్పుడు మల చేసిన బీలు మీ అత్తమ్మ బీలు మంచిగా ఉన్నాయి బీలకు అంక పెట్టరాదు ఏ పెద్దమ్మ సకాడికి వెళ్ళాడా నీ బిడ్డలు నువ్వు వేసుకపో ఏమో అచ్చిడు అంత జిట్టి ఎత్తుంది నాడా వారి బీడులు మంచిగా ఎత్తుందన్న బాధ ఉన్నది జిట్టి ఎత్తున్నాడు జిట్టి మీతో మాట్లాడే సపడా కోకునే పోపు మాట్లాడక మరి ఇంకా ఇక్కడికి వచ్చి మేము తెచ్చుకున్న నీళ్ళు తాగి ఇంకొరుతున్నావా మీకంటే కుక్కలు పోపు ఏ పెద్దమ్మ మంచిగా మాట్లాడు కుక్కలు గిక్కలు అంటున్నావు ఆమె నువ్వు గట్న అంటది. చూడు పెద్దమ్మ మరి ఎట్లా అంటుందో కుక్కలట కుక్కలు అంటున్నది. సరే సరే అయితే గాని పొద్దుగల చేటత్తరట జల్ది జల్ది అయ్యి బీడీలు మా వేసి మునుగుతున్నా గాని చేయకుంటే ఎత్తనా ఇక బీడీలు అయితలేవు ఏమైతలేవు అందరు సుట్ట వేస్తున్నారు నేనేమో గొన్నే వేసిన మా అత్తమ్మదంట మాలస్ ఉన్నాయి వీళ్ళు మెల్లగా కిడ్నాప్ చేస్తా ఇంతకు ముందు ఆమె కుక్కలు బిక్కలు అన్నది ఆమె మీద ఎత్తుతా ఇక మా అత్తమ్మతో పొట్టు పొట్టు తిట్టి పెడతా హలో సరే నాని పెట్టేయండి ఇంకా సరే నాన్న ఇంకో కొడలు దాన్ని ఇంకో ఫోను అబ్బా ఎంత మంచిగా చేస్తున్నారు ఫ్యాన్స్ అనుకుంటా కుటుంబం లెక్క మాట్లాడుతున్నారు అందరు ఇంకేంది అత్తమ్మ ఇక ఘోరంగా ఫేమస్ అవుతున్నావు ఇంకా కొన్ని రోజులు అయితే మనల్ని దేకనే దేకదు అది గంగు ఎందుకు దేకనే అందరిని దేకతనే గట్ల ఎందుకు అంటున్నావే నా బీలు గనిగానే ఉండే నా ఒక్క బీలు లేదు హోల్ తీసిరు ఏం కాదా అవునా కోడలుదానా నాకేం తెలుసు అత్తమ్మ నీ బిల్లు నాకే బిల్లు అయితే లేవని ఆ బాధ నాకు వచ్చింది మరి ఓళ్ళు తీసిరే నా బిల్లు మాకేం గుర్తు నీ బీడీలు మా బీళ్ళు మేము చేసుకుంటున్నాం మీరు అత్త కూడా బాగా ఉన్నారేమే మీరు బీడీలు చేసినా చేయలేరు కానీ మంది మీద దొంగతనం పుట్టిస్తురా మరి ఓళ్ళు తీసిండ్రే బీడీలు వాళ్ళ చేతులకు జట్టలు ఉట్టా రామసక్కదనం చేసుకున్న బీడీలు వాళ్ళ సావులు కాని వాళ్ళ దినాలు కాని అయ్యో నేనే తీసిన అత్తమ్మ గంత ఘోరం తిట్టకు వాళ్ళు భూమిలో అని అవునే గాంగు గంత ఘోరంగా ఎందుకు తిడుతున్నావే ఇక్కడ ఉన్నది మనమేనే వాళ్ళు తీస్తారు నీ బీలు తిట్టకట్లా ఇదే మంచి టైం అవు పెద్దమ్మ నువ్వు బీళ్ళు దొంగతనం చేయండి నీకెందుకు గంతగానం రేషం వస్తుంది నువ్వు ఇట్లా దొంగతనం చేసినవేంది మరి అవునే ఇంత ముందు గంగు సాటకాడికి వచ్చి బీడీలు చూసినావు మంచిగా ఉన్నాయి అని అంటే మరి నువ్వే తీసినావేంది బీడీలు ఓ మెంటల్ నేను ఎందుకు తీసిండే మంచిగానే చూసిన గంతే పెద్దమ్మ ఎదికిచ్చేందుకు ఇదే కరెక్ట్ మోక పెద్దమ్మ నువ్వే తీసినావు మా అత్తమ్మ బీళ్ళు నువ్వే తీసినావు అత్తమ్మ ఆమెనే తీసింది ఖచ్చితంగా బీళ్ళు నీ బీళ్ళు ఏ ప్రవళిక మంచిగా మాట్లాడు నేనెందుకు తీసిండే నాకేం అవసరమే మరి ఎప్పుడు మంచిగా ఉన్నాయని అంది ఇయ్యలనే వచ్చి బీళ్ళు మంచిగా ఉన్నాయని అన్నావు ఇంకేంది అట్లనే వచ్చి కొంగులు వేసుకొని పోయినావు కావచ్చు బీడీలు అత్తమ్మ ఓళ్ళు తీయలేరు బీళ్ళు ఆమెనే తీసింది ఖచ్చితంగా మన బీళ్ళు అవునే ఓ వస్తుందానా బీళ్ళు ఎందుకు దొంగతనం చేసినవి నేను సేపు ఇమ్మంటే ఇవ్వకపోతుంటున్నాయే ఏ గంగు మంచిగా మాట్లాడు వాళ్ళు దొంగతనం చేసిరా నీ ముక్కు మీద బీడీలు చూసినావా అత్తమ్మ దొంగతనం చేసేటప్పుడేమో ఎంత మంచి ఉన్నాయి బీడీలు అన్నది ఇప్పుడేమో ముక్కిపోయిన బీడీలు అంటుంది ఏందో బాగా మాట్లాడుతున్నావు నువ్వే దొంగతనం చేసి నా మీద చెప్తున్నావు కావచ్చు నేనెందుకు తీస్తా మా అమ్మ మంచిగా మాట్లాడు పెద్దమ్మ నా కోడలు బీళ్ళు ఎందుకు దొంగతనం చేస్తే అవసరం ఉంటే నన్ను అడగదు అవునే కోడలుదానా గంతే అత్తమ్మ అవునే మర్యాదకు చెప్తున్నా నా బీళ్ళు నాకు ఇయ్యు లేకుంటే ఊకుండా నూకుండా మర్యాద కొద్ది చెప్తున్నా ఏమనుకుంటున్నావు నేను తీయలేనంటే నన్ను అంటే తలకాయ గిట్ట ఖరాబ్ అయిందా మంచిగా మాట్లాడు తలకాయ బీలకాయ అంటే తలకాయ తీసి తడేం కొడితే ఏమనుకుంటున్నావు ఏ గంగు మాటలు మంచిగా మాట్లాడు నేను తీయలేనంటే తీయలేను గంతే నీ అవ్వ నువ్వు ఇట్లా చెప్పితే అయినవే మీరు దొంగతనం నీ అవ్వ వేస్తుందా నా బిల్లు కొంటపోతావా నా బిల్లు నువ్వు దొంగతనం చేసుకొచ్చావు నా బిల్లు బిల్లు విడతావేవా ఎందుకు నయ్యి బీడు నయ్యి
ఇవి నయ్యి బీడీలు ఇయ్యో వీళ్ళు వాడు దొంగతనం చేసిండే నువ్వే నేను ఎందుకు వేసిన నా సాట్లకి నువ్వు వాళ్ళకి వచ్చి సాట్ల బీడీలు మంచుకున్నాయి అన్నాడు వీళ్ళు మంచిగా అంటే దొంగతనం మరి నేను వచ్చే వరకు లేదు నేను ఫోన్ మాట్లాడొచ్చే వరకు నా సాట్ల బీళ్ళు నువ్వు ఎత్తుకపోయి ఇంకా మళ్ళీ నా బిల్లు నీ సంగతి ఏందే నీ సంగతి అయితే నా బిల్లు పెడితే ఒకటే అనుకుంటున్నా మరి నిన్ను వేడితే అట్లా ఉండాలా నా బిళ్ళకి ఇడు ఇవి నాయి వీలు ఇవి బీడీలు ఇడు ఇడు నాయి వీలు అంటే నా ఈ బీడీలు నువ్వు తీసుకొని ఇంకా ఇయ్యో ఇయ్య అంటున్నావా నాకు దక్క నా బీడీలు నాకు దక్కని నీకు సుఖ దక్కదు గంత కష్టపడి చేసిన బీళ్ళని కింద పారతావా నీ పని ఇట్లా కాదు సర్పంచ్ దగ్గర పిలిపిస్తావు పోపా వాళ్ళు భయపడతారు నీకు పో 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 మేమెందుకు భయపడతాం పో మా వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టండి షేర్ చేయండి గంట కొట్టండి మా వీడియోలు చూడండి అరే లైట్ కొట్ట ఏమైంది నీకు కొట్టడం మా వీడియోలు చూడండి మా వీడియోలు ఇన్ని రోజులు కొంచెం గ్యాప్ అయినాయి ఈ కాడ నుంచి జాతరలు వచ్చినాయి గ్యాప్ అయినాయి మా వీడియో మంచిగా చూడు ఈ కాడ నుంచి మా వీడియోలు జాతర పోయింది వీడియో గుండు అందుకే లేట్ అయినాయి అని అలా